ఈ ప్రాబ్లం చేయండి. x ప్లస్ 1 ఇంటూ 2x ప్లస్ 2x ప్లస్ 1 x ప్లస్ 1 ఇంటూ 2x ప్లస్ 1 ఓకే ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేయండి. x ప్లస్ 1 ఇంటూ 2x ప్లస్ 1 ఫస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే అది ప్రాపర్ ఫ్రాక్షనా కాదా అంటే పైన న్యూమరేటర్లో ఉన్నటువంటి పాలినామియల్కి డిగ్రీ ఎంత, ఇది ఫస్ట్ డిగ్రీ. ఇది కింద డినామినేటర్లో ఉన్నటువంటి పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత, ఎక్స్ ఇంటూ 2x అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది, 2x స్క్వేర్ అవుతుంది. సో ఇది 1 ఇది 2 అంటే లెస్ దాన్ ఉంది, న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్ కాబట్టి అది ప్రాపర్ ఫ్రాక్షనే అవుతుంది. సో మనం ఇందాక అనుకున్నటువంటి ప్రొసీజర్ ప్రకారం చేయండి. ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని 2 ఉన్నాయి కాబట్టి 2 డివైడ్ చేయండి. a బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ b బై 2x ప్లస్ 1 a బై ఎక్స్ ప్లస్ 1 b బై 2x ప్లస్ 1. సో దీంట్లో x ఈక్వల్ టు ఏ కేసు ఏలో x ఈక్వల్ టు ఏమవుతుంది, ఎనీబడి టెల్ మీ? -1 x ఈక్వల్ టు -1 sir. -1. వెరీ గుడ్. b కేసులో x ఈక్వల్ టు ఏమవుతుంది? -1/2 sir. -1/2. వెరీ గుడ్. సో దీనే ప్రొసీజర్ ప్రకారం సాల్వ్ చేయండి. ఎలా అంటే ఫస్ట్ ఏ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేయాలి. ఏ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఏ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి ఇది ఎక్స్ బై ఏకి ఉన్నటువంటి డినామినేటర్ కాకుండా బికి ఉన్నటువంటి డినామినేటర్ తీసుకోండి 2x ప్లస్ 1 ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏకి ఏది ఉంది, ఎక్స్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత వచ్చిందో చెప్పండి. నేను అడిగిన చెప్పండి. GDN 1 sir. శ్రీనివాస్ అబ్దుల్ కరీం not responding. Jatin 1 sir. 1. ఓకే వెరీ గుడ్. ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. -1/2 ఇంటూ -1 ప్లస్ 1 ఓకే 2 ఇంటూ -1 ప్లస్ 1 ఇప్పుడు ఇదేమవుతుంది -1/-2 ప్లస్ 1 అంటే -1 అవుతుంది. దాన్ని సింప్లిఫై చేస్తే 1. నెక్స్ట్ అలానే బి ఈక్వల్ టు ఇదే ఎక్స్ప్రెషన్ ఈ టాప్లో ఏదైతే ఉందో న్యూమరేటర్ని తీసుకోండి. ఎక్స్ బై బి కాకుండా ఏ ఉంది కదా, ఏ యొక్క డినామినేటర్ తీసుకోండి ఎక్స్ ప్లస్ 1. సో దీనికి ఎట్ ఎక్స్ ఈక్వల్ టు -1/2 ఎక్స్ ప్లేస్లో -1/2 సబ్స్టిట్యూట్ చేయండి. బి వాల్యూ ఎంత అవుతుంది, ఎనీబడి టెల్ మీ? ఎక్స్ ప్లేస్లో -1/2 ఎంత? -1/3 sir. -1/3 -1/3. రిమైనింగ్ ఎవరికన్నా వచ్చిందా సేమ్ ఆన్సర్? ఎక్స్ ప్లేస్లో -1/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. -1/2/-1/2 ప్లస్ 1 ఓకే. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే -1/2 బై ఎల్సిఎం ఇక్కడ 2 అవుతుంది. 2 -1 ప్లస్ 2 ఓకే. అంతేనా? చూడండి x/2x ప్లస్ 1 x ప్లస్ 1 ఓకే రైట్.
ఎక్స్ ప్లస్ వన్. సో -1/2 ఏమవుతుంది? 2 గెట్స్ క్యాన్సిల్, -1/1 అంటే -1. 1/3 ఎలా వచ్చిందయ్యా? ఎవరు చెప్పింది? ఎవరు 1/3 చెప్పింది? ఎవరు? నేనే సార్, చూసుకోలేదు అక్కడ 3 అని అక్కడ 3 వేస్తాను. ఓకే, ఓకే, రైట్. ఎంత వచ్చింది? -1 వస్తుంది. ఎనీబడి? ఎవరు పెట్టారు -1? శ్రీనివాస్. ఓకే, నేను చేస్తే ఆల్రెడీ, నువ్వు ఇప్పుడు -1 అని పెట్టావు. రైట్. ఇప్పుడు దాన్ని డివైడ్ చేసుకోవాలి. అంటే ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో -1 రాసుకోవాలి. ఓకే, ఇదే ఎక్స్ప్రెషన్లో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే 1/x+1 ప్లస్ ప్లస్గా ఉండదు, ఇక్కడ -1 వచ్చింది కాబట్టి ఇది మైనస్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నది మైనస్ అయిపోతుంది డైరెక్ట్గా. సో -1/2x+1. సో ఇది ఆన్సర్. ఈ విధంగా అడుగుతారు. వెరీ సింపుల్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకే ప్రాబ్లం ప్రాక్టీస్. ఇది అర్థమైందా? ఎవరికన్నా అర్థం కాలేదా? ఉన్నటువంటి వాళ్ళు చరణ్, శ్రీనివాస్, జతిన్, అబ్దుల్ కరీం, మృదిని, అనీషా, శశిధర్, సూర్య, ఈ మోడల్లో ఏదైనా డౌట్ ఉందా? నో సార్. ఓకే, నెక్స్ట్ కొద్దిగా డిఫరెంట్ ప్రాబ్లం ఇస్తా. అంటే కింద 2 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు డినామినేటర్లో ఓన్లీ 2 ఎక్స్ప్రెషన్సే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3 ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటాను. 3 ఎక్స్ప్రెషన్స్ ఉన్నటువంటి ప్రాబ్లం చేయండి. 3 ఎక్స్ప్రెషన్స్ ఉన్నటువంటి ప్రాబ్లం అంటే ఫర్ ఎగ్జాంపుల్ x+4/x² - 4 into x+1 convert into partial fractions. x+4/x² - 4 by x+1. ఇది స్క్వేర్ ఉంది, ఇక్కడ x² - 4 ఉంది. ఇలా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు చూడండి, దీన్ని x+4/x² - 4 ఉంది కదా, దాన్ని x+2 ఇంటూ x - 2గా రాసుకోవచ్చు ఇంటూ x+1. దీనికి ఇప్పుడు a/x+2 ప్లస్ b/x - 2 అంటే 3 టర్మ్స్ ప్లస్ c/x+1 అంటే x వాల్యూస్ ఏమవుతాయి? -2 ఒకటి అవుతుంది, +2 ఒకటి అవుతుంది, 1 -1 ఒకటి అవుతుంది. అంతే కదా. ఏ దగ్గర ఏ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? -2 అవుతుంది. బి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? +2 అవుతుంది. సి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? -1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఏ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ ఈక్వల్ టు ఇక్కడ మెయిన్ న్యూమరేటర్ దట్ ఈజ్ x+4/x+4 ఏ కాకుండా రిమైనింగ్ 2 ఉన్నాయి కదా, బి అండ్ సి, వాటికి ఉన్నటువంటి డినామినేటర్స్ తీసుకోండి. బికి ఉన్నటువంటి డినామినేటర్ x - 2, సికి ఉన్నటువంటి డినామినేటర్ x+1. సో దీంట్లో x ప్లేస్లో x = -2 సబ్స్టిట్యూట్ చేయండి. టెల్ మీ వాల్యూ ఏ వాల్యూ ఎంత? x ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 సార్. హౌ మచ్? 1/2 సార్. 1/2. ఇంకా ఎనీబడి? x ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయడం అంటే -2 + 4 బై ఇక్కడ x ప్లేస్లో -2 -2
ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ అంటే -2 + 1 అయింది. సో దాన్నైనా సింప్లిఫై చేసి చెప్పండి. -2 + 4 అంటే 2 బై -2 - 2 అంటే 4 -2 + 1 అంటే -1. సో ఇది ఏమవుతుంది 2/-4 అవుతుంది. 2/-4 అంటే 1/2. సేమ్ అలానే ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ బి అండి. బి చెయ్యాలి, మీరు చేయకపోతే వాల్యూ ఉండదు ఇంక దీనికి. బి అంటే ఈ యొక్క నెంబర్, ఈ యొక్క ఎక్స్ప్రెషన్ న్యూమరేటర్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ అంటే x+4 తీసుకోండి బై డినామినేటర్. నువ్వు ఏది క్యాలిక్యులేట్ చేస్తున్నావు? బి క్యాలిక్యులేట్ చేస్తున్నావు. బి కాకుండా రిమైనింగ్ ఏ అండ్ సిలో ఉన్నాయి. ఏకి ఉన్నటువంటి డినామినేటర్ x+2 అయింది, సికి 1/2 ఉన్నటువంటి sir. డినామినేటర్ x+1 అయింది. సో దీనికి ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో x = 2 అనమాట. బి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు x = 2 సబ్స్టిట్యూట్ చేయండి. x = 2 సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 sir. 1/2. ఎనీబడి రిమైనింగ్ పర్సన్స్? ఎక్స్ ప్లేస్లో 2 నోట్తో చెప్పేయచ్చు. 2 ఇక్కడ 2 పెడితే 6 అవుతుంది. ఇక్కడ 2 పెడితే 2 + 2 4 4 ఇంటూ x+1 అంటే 2 + 1 3 ఇంటూ 3 అంటే 6/12 అంటే 1/2. రైట్. సేమ్ సిమిలర్గా సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సి వాల్యూ 1 sir. C equal to what is the expression? x+4 by డినామినేటర్లో ఏం తీసుకోవాలి అంటే సి క్యాలిక్యులేట్ చేస్తున్నావు కాబట్టి సి కాకుండా ఏ అండ్ బిలో ఉన్నటువంటి డినామినేటర్స్ తీసుకోండి. ఏకు ఉన్నటువంటి డినామినేటర్ x+2, బికి ఉన్నటువంటి డినామినేటర్ x-2. సో కాబట్టి ఇక్కడ ఏం రాస్తారు అంటే x+2 ఇంటూ x-2, x+2 ఇంటూ x-2 అనమాట. ఎట్ x = హౌ మచ్? దట్ ఈస్ -1. అంటే సికి ఉందన్నటువంటి డినామినేటర్ని తీసుకోవాలి. ఇది x = -1. సో ఆ x = -1 సబ్స్టిట్యూట్ చేయండి. -1 సార్. ఎంతమ్మా? -1 +1 -1 -1. ఓకే, ఐ విల్ క్రాస్ చెక్. -1 + 4 బై -1 + 2. -1 + 2 అంటే 1. అలానే ఇక్కడ -1 - 2 అంటే -3. సో ఇది ఏమవుతుంది? 4 - 1 అంటే 3. 3/-3 దట్ వాల్యూ ఈస్ -1. సి వాల్యూ ఈస్ -1. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఏ ఈజ్ -1/2, బి ఈజ్ 1/2, సి ఈజ్ -1. సి ఈజ్ -1. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ రాయటం ఇంపార్టెంట్. ఇప్పుడు ఏబిసిలు వచ్చేసినాయి కదా, దాని యొక్క కన్క్లూజన్ రాయాలి. మీరు కన్క్లూజన్ ఎలా రాయాలి అంటే ఏది ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏబిసి ముందుకెళ్ళిపోయాను. ఇది ఆన్సర్ ఏమవుతుంది అంటే కలర్ మారుస్తే మీకు ఈజీ క్లారిటీ వస్తుంది. లాస్ట్లో ఇలా రాయాలి ఈక్వల్ టు ఏ ఎంత వచ్చింది? -1/2 కదా, -1/2 ఇంటూ x+2. అలానే ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది? 1/2 sir. ఆ? ఏ వాల్యూ ఏ ఎంత వచ్చింది? -1/2 -1/2. ఏ -1/2నా 1/2నా? -1/2 sir. మైనస్ -1/2 ఓకే, -1/2. రైట్. బి వాల్యూ +1/2 1/2 ఇంటూ x+2. 1/2 ఇంటూ x+2. నెక్స్ట్ సి వాల్యూ -1 వచ్చింది కాబట్టి -1/x+1 ఇలా రావాలి. అది డివిజన్. x -2 సార్.
ఎక్స్ 2 into Second x term minus sir. 2. సెకండ్ టర్మ్లో ఓకే ఎక్స్ మైనస్ 2 ఓకే వెరీ గుడ్ -2 2 into x minus 2. సో ఈ విధంగా మనం డివిజన్ అనేది చేయాలి. ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్గా రిజాల్వ్ చేయాలి. ఈ మోడల్ అర్థమైందా అర్థం కాలేదా? కొంతమంది లేట్గా జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఒకసారి అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. ఓకే, లేదు అంటే కనుక మీకు అర్థమైంది అనుకుంటే కనుక సెషన్ని క్లోజ్ చేద్దాం. సో దీని మీద కంపల్సరిగా క్వశ్చన్ ఈ సెట్లో క్వశ్చన్ ఉంటుంది, పాలిటెక్నిక్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి సిలబస్లో ఫస్ట్ ఉన్నటువంటి టాపిక్ ఇదే మోడల్, ఫస్ట్ మోడల్. ఓకే, ఇందులో కూడా ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే ఫస్ట్ సింగిల్ మెథడ్, ఒక మెథడే చెప్పాం. టోటల్గా 3 మెథడ్స్ ఉంటాయి. ఎక్కువ ఫాలో అయ్యేటువంటి ఫస్ట్ మెథడ్ కాబట్టి ఆ ఫస్ట్ మెథడ్ని చెప్పాను. రేపు నెక్స్ట్ క్లాస్లో ఇందులోనే సెకండ్ అండ్ థర్డ్ మెథడ్స్ కూడా చెప్పి తర్వాత దీని మీదకి వెళ్దాం. పార్షియల్ ఫ్రాక్షన్స్ మొత్తం కూడా ఇంకొక 3 పీరియడ్స్తో మనం క్లోజ్ చేయాలి. ఎందుకంటే మ్యాట్రిసెస్ యొక్క వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు యూనిట్ టెస్ట్ కూడా దగ్గరికి వస్తుంది. మ్యాట్రిసెస్ అనేది హై వెయిటేజ్ అనేది ఉంటుంది అనమాట. ఎక్కువ మార్క్స్ మనకు కవర్ అయ్యేది అది. ఓకే, సో ఒక 2 ఆర్ 3 క్లాసెస్లో మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ని కంప్లీట్ చేసుకుందాం. ఓకే, రైట్.